స్థిరంగా నిలవండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 15 వరకు. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ధర్మశాస్త్రపు దాస్యం నుండి మనలను స్వతంత్రులుగా చేసింది క్రీస్తు. ఆయన మన కోసం మ్రానుపై చనిపోవడం ద్వారా ఆయన మనలను ధర్మశాస్త్ర శాపము నుండి విడిపించాడు. గలతీ 3:13. విశ్వాసి ఇక ఏమాత్రం ధర్మశాస్త్ర అధికారం క్రింద లేడు. రోమా 6:14. దీని అర్థం మనం వెలివేయబడ్డవారము, తిరుగుబాటుదారులము అని కాదు. దాని అర్థం మనల్ని దేవుని చిత్తంలో ఉంచడానికి ఇకను బాహ్య ఒత్తిడి అవసరం లేదని మాత్రమే. ఎందుకంటే మనకు దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఆంతరంగిక నడిపింపు ఉంటుంది కనుక. రోమా 8:1-4 వరకు. క్రీస్తు మనల్ని స్వతంత్రుల్ని చేయడానికి చనిపోయాడు, బానిసలుగా చేయడానికి కాదు. చెప్పడానికి విచారంగా ఉండే విషయం ఏమంటే, స్వేచ్ఛ ఉంటే ఎంతో అభద్రతా భావానికి లోనయ్యే కొందరు వ్యక్తులు ఉంటారు. వారు దానికంటే ఏదో ఓ నాయకుని నిరంకుశత్వం క్రింద ఉండడానికి ఇష్టపడతారు. అలాగే దేవుని కృపలో వారికున్న స్వేచ్ఛను బట్టి భయపడే విశ్వాసులు ఉన్నారు. కాబట్టి వారు ధర్మశాస్త్ర పరాయణత్వ, నిరంకుశత్వ ధోరణి ఉండే సహవాసం కోసం చూస్తారు. దీన్ని ఓ పెద్దవాడు తిరిగి ఊయలలోకి ఎగబ్రాకడంతో పోల్చవచ్చు. క్రైస్తవ స్వేచ్ఛ క్రీస్తులో సార్థకతకు మార్గం. పౌలు మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి అని అంతిమ హెచ్చరిక చేయడంలో ఆశ్చర్యం లేదు. మరి లోతుగా ఆలోచించాల్సిన విషయం. స్వతంత్రులుగా ఉండడం అంటే మీరు ఎలా అర్థం చేసుకుంటారు? క్రీస్తునందలి స్వేచ్ఛ కొరకు మీరు ఎలాంటి వైఖరి అవలంబిస్తారు? ఆమేన్.